విజయ్ పార్టీ పెట్టగానే పవన్ కళ్యాణ్ అభినందించారు. అంతే తప్పించి పార్టీలు పెడితే ఎవడేం సాధించలేడం లేదు. ఎప్పుడు విజయ్ గురించి నెగిటివ్ కామెంట్ చేయలేదు. కానీ ఆంధ్రజ్యోతి వాళ్ళు రాధాకృష్ణ గారి ఎడిటోరియల్ కాలంలో ఒక దిక్కుమాలిన ఇది రాసుకొచ్చారు. ఏమని? పవన్ కళ్యాణ్ విజయ్‌కి ఫోన్ చేసి చెప్పాడు. పవన్ క ఏ మనం సింహాల్లాగా ఒంటరి పోరాటాలు లాంటివి పెట్టుకోవద్దు. మనం మీరు కూటమిగా కట్టుకోండి, కలవండి అని చెప్పాడు అంటూ చేసుకొచ్చినటువంటి ఎడిటోరియల్ కాలం ఇప్పుడు డిబేటబుల్ అయినటువంటి అంశం. ఎందుకంటే ఇప్పుడు అది చర్చకొస్తుంది. ఆయన ఏం మాట్లాడాడు ఏంటన్నది. ఏది ఎడిటోరియల్ కాలంలో పెట్టినటువంటిది ఒకసారి విందాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయ్ తో మాట్లాడారట. పాలిటిక్స్ లో పంజా విసిరాలి అంటే తన వంతు సూచనలు ఇచ్చారనే టాక్ నడుస్తోంది. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే గెలుపు సాధ్యం కాకపోవచ్చని, అది రాజకీయ మనుగడకు అంత మంచిది కాదని చిరంజీవి రాజకీయ అరంగేట్రాన్ని పవన్ ఉదాహరించినట్లు తెలిసింది. అన్నా డీఎంకే బీజేపీ కూటమితో చేతులు కలిపితే ఎన్నికల్లో గెలిస్తే ఉప ముఖ్యమంత్రి పోస్టు దక్కొచ్చని, ఓడితే విపక్ష నేతగానైనా ఉండొచ్చు అని పవన్ తన ఓన్ కథను చెప్పినట్లు ప్రచారంలో ఉంది. ఇది అసలు ఆయన ఆ మాటను ఖండించకపోవడం ఆయన తప్పు. ఇదివరకు రాధాకృష్ణన్ తిట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఈ మధ్యన పొగుడుతున్నారు, లేకపోతే సైలెంట్గా ఉంటున్నారు. అది మైనస్ అయింది. వాస్తవంగా దీన్ని ఖండించి ఉండాల్సింది. ఎందుకంటే నాకు తెలిసి అయితే, నాకున్న సమాచారం ప్రకారం అయితే విజయ్కి అట్లా ఫోన్ చేసి నువ్వు ఏఐడిఎంకేతో కలిస్తే నువ్వు డిప్యూటీ సీఎం అవుతావు నాలాగా, లేకపోతే కనుక మన్నయ్యలాగా అవుతావు అన్నటువంటి చెప్పాడని అయితే ఆయన చెప్పే రకం కాదు. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయాలనుకునే రకం. బట్ ఆయన మీద చేసిన ఈ విష ప్రచారమే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు.